ఒక ట్రక్ డ్రైవర్ ఒక పిచ్చాసుపత్రికి సరుకు రవాణా చేసి వస్తుండగా ట్రక్ టైరు ఒకటి పంక్చర్ అయింది. రోడ్డు పక్కన ట్రక్కును ఆపుకొని కొత్త టైర్ బిగించడానికి సిద్ధం అయ్యాడు. అంతలో చేతిలో ఉన్న 4 బోల్టులు జారి కాలువలో పడిపోయాయి. అవి దొరికే పరిస్థితి లేదు. ఏం తోచక తలపట్టుకు కూర్చున్నాడు. ఆ సమయంలో ఒక రోగి అటుపోతూ డ్రైవర్ను ఏమైంది అని అడిగాడు. సమస్యను ఎవరికైనా చెప్పుకుంటే బాధ తీరుతుంది కదా అని రోగికి బోల్టులు టైరుకు బిగించేటప్పుడు కాలువలో పడిపోయాయి అని నిస్సహాయంగా చెప్పాడు. రోగి ఒక్కసారిగా ఫక్కున నవ్వి, ఇంత చిన్న సమస్య పరిష్కరించుకోలేకపోతే ఎప్పటికీ ట్రక్ డ్రైవర్లాగే ఉండిపోతావు అని అన్నాడు. మిగిలిన 3 టైర్లలో నుండి ఒక్కొక్క బోల్టు తీసి ఈ టైరుకు బిగించు. ఆ తర్వాత దగ్గరలో ఉన్న మెకానిక్ షాప్కి వెళ్ళి కొత్తవి బిగించుకోవచ్చు. డ్రైవర్ ముగ్ధుడై, ఇంత తెలివైన వాడివి పిచ్చాసుపత్రిలో ఎందుకున్నావు అన్నాడు. నేను వెర్రివాడినేమో కానీ తెలివి తక్కువ వాడిని కాను అని అన్నాడు. మన చుట్టూ ఉండేవాళ్లను తెలివి తక్కువ వాళ్లుగా భావించకూడదు. అన్నీ మనకే తెలుసు అనుకోకూడదు. మన తెలివికి అందని ప్రశ్నలకు కూడా చాలామంది పరిష్కారాలు చూపించగలుగుతారు.